ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. అయితే ఈరోజు లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరారు కేటీఆర్. విదేశీ పర్యటనకు వెళ్తున్నందున విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఫారెన్ టూర్ నుంచి వచ్చాక విచారణకు వస్తానని ఏసీబీకి లేఖ రాశారు కేటీఆర్. వచ్చే నెల 4న హైదరాబాద్ ఆయన రానున్నారు. కేటీఆర్ లేఖపై ఏసీబీ అధికారులు స్పందించలేదు. ఏసీబీ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఏసీబీ నోటీసులు, కేటీఆర్ పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమరిస్తారు. అమరేందర్, చెప్పండి. సో మొత్తానికి నేను పూర్తిగా సహకరిస్తాను, అయితే ఈ పర్యటన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దాని మీద స్పందించలేదు అంటే ఏదైనా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా? కేటీఆర్ ఆల్రెడీ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది యూకే అమెరికా పర్యటనకు. హరి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న కేటీఆర్కి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరోసారి విచారణకు రావాలంటూ రెండోసారి కూడా నోటీసులు జారీ చేశారు. 28వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో అయితే కేటీఆర్ విచారణకు రాలేకపోతున్నానని లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు లేఖ కూడా రాశారు. అయితే ఈ లేఖలో ముఖ్యంగా అంటే ఇప్పటికే యూకే, అమెరికాతో పాటు లండన్ లాంటి విదేశాల్లో పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ముందస్తు షెడ్యూల్లో భాగంగా వెళ్తున్నాను, వచ్చిన తర్వాత తప్పకుండా విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇంతవరకు ఏసీబీ ఆఫీస్ నుంచి స్పందన అయితే లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి మొత్తం 55 కోట్ల వ్యవహారం బదిలీలైన జరిగాయి. ఇప్పటికే ఎఫ్ఓ కంపెనీలతో పాటు ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే బిఎన్ రెడ్డి, ఇటు ఐఏఎస్ సీనియర్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ని, కేటీఆర్ని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. అయితే ఏసీబీ అధికారులు ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి గత 2 సార్లు విచారించిన సందర్భంలో ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరు టచ్లోకి వచ్చారు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించిన నేపథ్యంలో మరోసారి కేటీఆర్కి అయితే నోటీసులు అయితే అందజేశారు. మరి కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల పట్ల ఇప్పటికే కేటీఆర్ లిఖితపూర్వకంగా లేఖ రాయడం, ఏసీబీ అధికారులు అయితే స్పందించిన పరిస్థితి. మరి ఏసీబీ అధికారులు ఈ కేసులో ఇప్పటికే గతంలో కూడా మనం చూసాం, కేటీఆర్ అరెస్ట్ అవుతాడన్న అంశం ఇప్పటికే ఊహాగానాలు వెలువడ్డ నేపథ్యంలో మరోసారి మరి ఇప్పటికే కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి మరోసారి నోటీసులు ఇస్తారా లేకుంటే మరి అరెస్ట్ చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హరి, రైట్ అమరేందర్.